నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. పద్మశాలి కుల బాంధవులారా, అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మన పద్మశాలం చాలా గొప్పగా చెప్పుకుంటాం. పద్మశాలి సమాజం గురించి గొప్ప జాతే, నేను తప్పు పడతలేను. పద్మశాలి జనాభా తీసుకుంటే పెద్దగానే ఉన్నది, అది తక్కువేం లేదు. ఇక ఓట్ల విషయం తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంది. రాజకీయాలు సాధించేంత శక్తి పద్మశాలి సమాజానికి, పద్మశాలి ఓటు బ్యాంకుకు ఉన్నది. మనం చూస్తుంటాం కదా అప్పుడప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లకో ఎంపీ ఎలక్షన్లకో, ఇప్పుడు అంటే తప్పు పడతారు కానీ కొద్దిమంది మన నాయకులు పోయి సార్ మన ఓట్లు గిన్నున్నాయి, ఆ ఓట్లు గన్నున్నాయి అని చెప్పి జరిగే కథలు జరుగుతుంటాయి. ఇక సరే, ఆ విషయం పక్కన పెడితే మరి ఇంత పెద్ద జనాభా ఉన్న పద్మశాలి సమాజానికి, ఇంత పెద్ద ఓటు బ్యాంకు ఉన్న పద్మశాలి సమాజానికి ఇప్పుడు రాజ్యాంగం పద్మశాలకు కూడా హక్కులు కల్పించింది కదా. పద్మశాలి బానిసలైతే కాదు కదా, ఏం పద్మశాలి సోదరుడ. మరి ఇంత పెద్ద పద్మశాలి సమాజానికి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆర్థిక వాటా ఉన్నదా? ఎక్కడన్నా అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో ఇవో పద్మశాలి సమాజానికి వీళ్ళ జనాభా గింతుంది, వీళ్ళ ఆర్థిక వాటా గింత అని చెప్పిందా? ఉపాధిలో వాటా ఉన్నదా? ఉద్యోగాల్లో వాటా ఉందా? ఆలోచించు పద్మశాలి సోదరుడు. కనీసం బతకలేక గత్యంతరం లేక చనిపోతే నష్టపరిహారం ఇచ్చే దిక్కు దివానా ఉన్నదా? ఆలోచించండి పద్మశాలి సోదరులారా, ఆలోచించండి. దీనికి అంతటికి కారణం ఏంటంటే పద్మశాలి సమాజం రాజకీయంగా వెనుకబాటు. మరి పద్మశాలి సమాజం ఒక్కప్పటిగా లేదు వ్యవస్థ. ఒకప్పుడు ఆర్థిక వెనుకబాటు ఉంది, ఇప్పుడు పద్మశాలి సమాజం కొద్దిగా స్థిరపడుతున్న సమాజం. డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు, జడ్జీలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, బిల్డర్లు, ఇవే చెప్పుకుంటూ పోతే కథ పెద్దగానే ఉంటుంది. మరి ఇన్ని వ్యవస్థల్లో ఉండి పద్మశాలి సమాజం ఎందుకు రాజకీయ రంగంలో ముందుకు రాలేకపోతుంది? ఒక్కసారి ఆలోచించండి. మనం పద్మశాలి జేఏసీ టీంలో ఈ అంశం మీద మాట్లాడుకుంటూ వెళ్దాం. ఆలోచించండి మిట్లారా. ఇంత పెద్ద జనాభా ఉండి, ఇంత పెద్ద ఓటు బ్యాంక్ ఉండి, ఎన్నాళ్ళు మనము పార్టీల దగ్గర బానిసలుగా బతుకుదాం? ఒక మాట చెప్పన్నా, పద్మశాలిని కనుక మా పద్మశాలి సమాజాన్ని గుర్తించని పార్టీని మేము బహిష్కరిస్తాం అని బహాటంగా ప్రకటించిన రోజు అన్ని పార్టీల అధ్యక్షులు పద్మశాలి కాళ్ళ కాడ కూర్చుంటారు. అంత ధైర్యం పద్మశాలి సమాజానికి ఉన్నదా? ఇంత పెద్ద ఓటు బ్యాంకు, ఇంత పెద్ద జనాభా ఉన్న పద్మశాలి సమాజానికి ఏమిస్తున్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా సరే? మరి ఎంతకాలం నిశ్శబ్దంగా ఉందాం? ఇప్పటికే పద్మశాలి సమాజం ఒప్పుకోకపోయినా బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు ఇట్లే ఉంటే రేపు భావితరాల పరిస్థితి ఏంటిది? ఆలోచించండి. మేధావుల సమాజం కదా, మేధావమదనం చేయండి. పద్మశాలి కుల బాంధవులందరూ కూడా పద్మశాలి జేఏసీ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. మీరు మీ అభిప్రాయం తెలియజేయండి. వీలైతే పద్మశాలి జేఏసీకి మీ సపోర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి.